హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ప్రశాంతంగా ఉంచే ఈ జపనీస్ టెక్నిక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. మనం ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి దాన్షారి. ఈ మొదటి టెక్నిక్ పేరే దాన్షారి. దీన్ని అర్థం మనకు అవసరం లేని వస్తువులను వదిలేయడం. ఏ వస్తువునైనా ఉంచే ముందు మీరే 3 ప్రశ్నలు వేసుకోండి. నేను దీన్ని ఉపయోగిస్తున్నానా? ఇది నిజంగా నాకు అవసరమా? ఇది నా జీవితానికి ఉపయోగపడుతుందా? సమాధానం కాదు. అయితే దాన్ని దానం చేయండి లేదా తొలగించండి. ఇంట్లో వస్తువులు తగ్గితే మనసులో కూడా ప్రశాంతత పెరుగుతుంది. ఇది ఫస్ట్ టెక్నిక్. మీరు స్లోగా ఒక్కొక్క టెక్నిక్‌ని అలవాటు చేసుకోండి. మనకి ఈ వీడియోలో మొత్తం 8 టెక్నిక్స్ ఉంటాయి. ఇది ఒక ఫస్ట్ టెక్నిక్ మాత్రమే. అదే విధంగా మనం సెకండ్ టెక్నిక్ వెళ్తే దాని పేరు వచ్చేసి కోన్మారి. ఈ టెక్నిక్‌లో రెండో పద్ధతి ఏది పరేయాలి అని కాదు. ఈ వస్తువు నాకు ఆనందాన్ని ఇస్తుందా అని అడగాలి. మీకు ఉపయోగపడే సంతోషాన్ని ఇచ్చే వస్తువులను మాత్రమే ఉంచండి. మిగతా వాటికి కృతజ్ఞత చెప్పి వదిలేయండి. అప్పుడు మీ ఇల్లు తేలికగా, అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మన మూడవ టెక్నిక్ వచ్చేసి మా. ఈ మూడవ టెక్నిక్ పేరే మా. మనం జపనీస్ సంస్కృతిలో ఖాళీ స్థలానికి కూడా చాలా విలువ ఉంటుంది. ప్రతి మూలను వస్తువులతో నింపాల్సిన అవసరం లేదు. కొంత ఖాళీ స్థలం ఉంటే ఇల్లు విశాలంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. మనసుకు హాయిగా అనిపిస్తుంది. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు తక్కువే ఎక్కువ. మనం ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటే ఇంట్లో పిల్లలకి ఆడుకోవడానికి మనం ఎవ్రీ టైమ్ కిందకే వెళ్ళి వాకింగ్ చేయాలి, పార్క్‌కే వెళ్ళి అని కాకుండా ఇంట్లో కూడా వాకింగ్ చేసుకునే వెసులుబాటుని ఇస్తుంది. అదేవిధంగా పనిని తగ్గిస్తుంది. మనకి అవసరమైన పని మీద ఫోకస్ పెంచే విధంగా చేస్తుంది. సో, మనం ఎప్పుడైతే మన ఇల్లుని క్లటర్ ఫ్రీగా ఉంచుకొని, మినిమల్ వస్తువులు మనకు అవసరమైనవి మాత్రమే ఉంచుకొని, ఆ కార్నర్ ఏదో ఖాళీ ఉందని కొత్త వస్తువు తెచ్చిపెట్టుకొని, అక్కడ మన మనీ వేస్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మనం ఇంపార్టెంట్ పని మీద పెట్టాల్సిన ఫోకస్ కూడా తగ్గిపోతుంది. మన థర్డ్ టెక్నిక్ వచ్చేసి ఇదే మా. సో, మనం ఇల్లు మన ఇల్లు ఎంత క్లటర్ ఫ్రీగా ఉంటే మనకి డస్ట్ పొల్యూషన్ కూడా అందే విధంగా తక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇల్లు క్లమ్జీగా ఎక్కువ వస్తువులతో ఉంటే వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. కొంతమంది ఇష్టపడతారు. ఇష్టంతో చేసుకునే వాళ్ళకి కష్టం అనిపించకపోవచ్చు. కానీ మనం పని ఒత్తిడి ఫీల్ అయితే మనకి టైం లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఎప్పుడు కటిల్ క్లటర్ ఫ్రీగా ఉంటే బావుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మినిమలిజంని ఫాలో అయ్యి చూడండి. ఈ మా టెక్నిక్ అనేది జపనీస్ టెక్నిక్, థర్డ్ టెక్నిక్ మన లైఫ్‌లో చాలామంది యూజ్ చేస్తారు మన ఇండియన్స్ కూడా. బట్ మనం ఎక్కువ ఫాలో అవ్వడానికి చూడము. అంతే. మనం ఏదో షాప్‌కెళ్తాం. అది బావుంది కదా అనిపిస్తుంది. ఇది ఈ ప్లేస్ బావుంది కదా అనిపించి కొనేస్తాం. ఈసారి అట్లా చేయకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్ టెక్నిక్ వచ్చేసరికి 1 ఇన్, 1 ఔట్. ఈ అలవాటు చాలా సులభం. కొత్త వస్తువు ఇంటికి తీసుకొస్తే పాత వస్తువుల్లో ఒకదాన్ని బయటకు పంపండి. కొత్త షర్ట్ కొనుక్కుంటే పాత షర్ట్‌ను దానం చేయండి. ఇలా చేస్తే ఇంట్లో క్లటర్ ఎప్పుడూ పెరగదు. చిన్న అలవాట్లు పెద్ద మార్పులు తీసుకొస్తాయి. మనం కిచెన్‌లో ఏదైనా కొత్త థింగ్ కొనుక్కుంటే పాత థింగ్ యూజ్ అయితే ఓకే. మనకి యూజ్ లేదు, యూజ్ చేయట్లేదు. ఒక 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ అట్లానే ఉంచేసామంటే మనం అది మన వాచ్‌మెన్ వాళ్ళకో లేకపోతే ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకిచ్చుకుంటే అట్‌లీస్ట్ మన ఫ్రెండ్స్‌కైనా ఎవరికైనా యూజ్ ఉంది అనుకుంటే వాళ్ళకిచ్చుకుంటే వాళ్ళు యూజ్ చేస్తారు. అంతేకాని దాన్ని వేస్ట్‌గా అట్లనే ఉంచి మనం క్లటర్‌ని చేసుకోకూడదు ఇల్లంతా. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ టెక్నిక్. ప్రతి వస్తువుకి ఒక పర్ఫెక్ట్ స్థానం ఉండాలి. మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి ఒక శాశ్వత స్థానం ఉండాలి. తాళాలు, కీస్, చార్జర్స్, బుక్స్, బట్టలు ప్రతి వస్తువు
వాడిన తర్వాత అదే స్థానంలో పెట్టండి. అప్పుడు వెతికే సమయం తగ్గుతుంది. కీస్ అన్నీ ఒక చోట ఉంటే కీస్ వెతుక్కునే పని ఉండదు. మనం వచ్చేసి ఆఫీస్ నుంచి కానీ బయటికి వెళ్ళి కీస్ ఎక్కడో పెడతాం. మళ్ళీ బయటకి వెళ్ళేటప్పుడు కీస్‌ని వెతుక్కుంటూ ఉంటాం. అలా వెతుక్కున్న పని లేకుండా మనం ఎదురుగుండానే వాల్‌కో, డోర్‌కో ఎక్కడైతే ఎక్కడ మన హ్యాండీగా ఒక కీ హ్యాంగర్ పెట్టుకుంటే దానికి కీస్ అన్నీ పెట్టుకుంటే మనం ఎతుక్కునే పని ఉండదు. సో, ఇది మన టైంని కూడా సేవ్ చేస్తుంది. మన బ్రెయిన్‌కి అంత థింక్ చేయవలసిన నెసెసిటీ ఉండదు. స్టార్టింగ్ కొంచెం మనం అలవాటు లేకపోయినా పెడుతూ ఉంటాం కనుక తరచుగా మనకి అదే అలవాటైపోతుంది. రోజు 5 నిమిషాలు రీసెట్ చేసుకోవాలి మన ఇల్లుని. అది 5 మినిట్స్. ఈ 5 నిమిషాలు ఒక టైమర్ పెట్టుకోండి. చుట్టూ ఉన్న వస్తువులను వాటి స్థానాల్లో పెట్టండి. టేబుల్ శుభ్రం చేయండి. సోఫా సర్దండి. అదేవిధంగా కిచెన్ కౌంటర్ శుభ్రం చేయండి. ఈ చిన్న అలవాట్లు పెద్ద క్లట్టర్‌ను రాకుండా చేస్తుంది. పరిపూర్ణత కంటే నిరంతర అలవాటు ముఖ్యం. ఈ విధంగా మనం గనక చిన్న చిన్నగా ఒకరోజు బుక్స్ ఆర్గనైజ్ చేసుకోండి. ఒకరోజు కిచెన్‌లో గ్రోసరీస్ ఆర్గనైజ్ చేసుకోండి. అట్లా మనం ఒకే రోజు అన్నీ చేసేయాలనుకోకుండా గ్రోసరీస్ కూడా ఈరోజు ఒక షెల్ఫే పెట్టుకోండి 5 మినిట్స్ ఆఫ్ టైమ్‌లో. నెక్స్ట్ డే ఇంకొక షెల్ఫ్. అలా మనం డే బై డే చేసుకుంటూ వెళ్తే కనుక మనకి పెద్దగా ఇబ్బంది అనిపించదు. మన ఇల్లు ఎప్పుడూ కూడా క్లీన్‌గా ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ టెక్నిక్ వచ్చి మోటానియర్. ఈ జపనీస్ భావన పేరే మొట్టానాయ్. అంటే మన దగ్గర ఉన్న వస్తువును గౌరవించడం. కొత్తది కొనడానికి ముందు ఇప్పటికే ఉన్నదాన్ని మరమ్మత్తు చేయగలమా? మళ్ళీ ఉపయోగించగలమా? వేరే విధంగా ఉపయోగించగలమా? అని ఆలోచించండి. ఇది డబ్బును ఆదా చేస్తుంది. పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది. మనం ఆల్రెడీ మన దగ్గర ఒక ప్యాన్ ఉంటుందండి ఇంట్లో. బట్ మళ్ళీ షాప్‌కెళ్తే డీమార్ట్‌కో వెళ్తాము. ఏదో షాపింగ్ మాల్‌కో వెళ్తాము. మళ్ళీ చూస్తాము. ఈ ప్యాన్ ఇంకా బెటర్‌గా ఉంటది. ఓల్డ్ ప్యాన్ అయిపోయిందనుకోని కొత్త ప్యాన్ తెచ్చుకుంటాం. బట్ తెచ్చుకున్నది ఇంట్లోనే పెడతాం. పాత ప్యానే యూజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల యూజ్ లేదు కదా! సో, ఆ విధంగా మనం క్లటర్ పెంచుకుంటూ పోతాం ఇంట్లో. ఆ విధంగా క్లటర్ పెంచుకుంటూ పోకుండా పాత వస్తువుల్ని మనం యూజ్ చేయగలము అనుకున్నప్పుడు కొత్తది తీసుకోకుండా కంట్రోల్ చేసుకొని ఉంటే కనుక మనం ఆ వస్తువుకి వాల్యూ ఇచ్చినట్లు మన డబ్బులు సేవ్ అవుతాయి. అదేవిధంగా ప్లేస్ కూడా మనకి ఫ్రీగా ఉంటుంది. క్లటర్ ఫ్రీగా ఇల్లు కూడాను. ఈ విధంగా ఈ 8 జపనీస్ టెక్నిక్స్‌కు మీ ఇంటిని మాత్రమే కాదు, మీ జీవన శైలిని కూడా పూర్తిగా మార్చగలవు. ఈ రోజే ఒక టెక్నిక్‌తో ప్రారంభించండి. కొద్ది కొద్దిగా మిగతా అలవాట్లను కూడా పాటించండి. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన టెక్నిక్ ఏది? కామెంట్స్‌లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను నొక్కండి. చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.